ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చాక ఈ మహాకుంభమేళా జరిగేటటువంటి చోట్ల తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇవి ప్రకటించమన్నారు, పేర్లు అవి పెట్టమన్నారు. ఎందుకంటే హిందూ పేర్లతో ముస్లింలు నడుపుతున్నారు కాబట్టి అది తెలియడానికి అన్నట్టు. దాని మీద కోర్టులకు వెళ్ళారు. అయినా సరే కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే వాళ్ళేం బోర్డు పెట్టాల్సిందే, పేరు పెట్టాల్సిందే అంటున్నారు. అదే సందర్భంలో మహాకుంభమేళా ప్రాంతంలో ముస్లింలకి వ్యాపారాలు పెట్టడానికి వీల్లేదన్నటువంటి ఆదేశాలు, దాని మీద చర్చ నడుస్తుంది. అయితే ఆ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైనా జరుగుతాయంటే ఆంధ్రాలో ఏం లేదు, తెలంగాణలో ఓ ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు చేస్తే అర్చకులే దాన్ని అడ్డుకున్నటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అనంతగిరి అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస జాతర ఉత్సవాల్లో ప్రతి ఏడాది కూడా 120 దాకా స్టాల్స్ పెడుతుంటారు. అందులో దాదాపుగా 110 దాకా ముస్లింలే పెడుతుంటారు, 10-15 మాత్రమే హిందువుల షాపులు ఉంటాయి. అనంతగిరి పరిరక్షణ సమితి అని ఒకటి ఏర్పడి హిందూ సంఘాలన్నీ దాంట్లో అయ్యి ముస్లింలకు షాపులు కేటాయించద్దని చెప్పేసి జాతర ఏర్పాట్ల విషయంలో సదుపాయాలు కల్పించాలని వాళ్ళు ఈ మధ్యన పిలుపునిచ్చారు హిందూ సంఘాల మీదన. అయితే దీన్ని అక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి అబ్జెక్ట్ చేశారట. అనంత పద్మనాభం గారు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం మీద కంప్లైంట్ ఇచ్చారట. దాంతో అయితే దానికి హిందూ సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు పెద్దలు దాన్ని తప్పుబట్టి డిఎస్పీ గారితో మాట్లాడి ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఆపారట. అయితే నేను కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకోవట్లేదంటూ కంప్లైంట్ పెండింగ్లో పెట్టారంటూ ఆ ప్రధాన పూజారి పద్మనాభం గారు ఎఫ్ఐఆర్ చేయాలని హైకోర్టులో రిట్ వేశారట. దీంతో నోటీసులు వచ్చినాయి వీళ్ళకి. వికారాబాద్ ఎస్హెచ్ఓ, ఎస్పీ అట్లాగే అనంతగిరి పరిరక్షణ సమితిని పార్టీలుగా చేస్తూ వచ్చింది. వీళ్ళకి ఇప్పుడు షాక్ ఏంటంటే ముస్లింల వ్యాపారాలకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడితే హిందువుల తరపున వీళ్ళు పోరాడితే హిందువులకు కావాలని ఆ ఆలయ పూజారి అనేటువంటి హిందూ పూజారే తమ మీద కేసు పెట్టడం అన్నటువంటిది షాక్ అయింది.